మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. Welcome back to In Depth. వజ్రం ఎప్పుడు నిలిచే ఉంటుంది. శాశ్వతత్వానికి వజ్రం ప్రతీకగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఉండే విలువ మరే లోహానికి ఉండదు. బంగారానికి ఇది తోడైతే దాని అందం పెరుగుతుంది. దీన్ని ధరించే వారికి వారి హృదయంలో ఆ డైమండ్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. చిన్నగా కాంతి సోకితే చాలు దగదగలాడే మెరుపులీనే వజ్రానికి ఓ చరిత్ర ఉంటుంది. ఎక్కడో భూమి అంతర్భాగంలో బిలియన్ల కొద్దీ సంవత్సరాల క్రితం అది తయారైన చరిత్రతో ఉంటుంది. అందుకే దాన్ని ధరించిన వారికి తమకు తామే ఓ గొప్పతనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. డైమండ్ చీకట్లో బంధించాలని ఎవరు అనుకోరు. దాని మెరుపులను శాశ్వతంగా ఆస్వాదించాలని అనుకుంటారు. దాన్ని ధరించిన వారి వంక జనం ఆరాధనగా చూస్తారని కూడా చెప్తూ ఉంటారు డైమండ్ లవర్స్. ఇంతటి ఘనత కలిగిన డైమండ్స్ ఎప్పుడు తయారయ్యాయన్న విషయంపై పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు. మన భూమిపై ఎప్పుడో బిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు రాజ్యం ఏలిన కాలంలో అత్యంత అసాధారణ పరిస్థితిలో రేర్ కండిషన్, హై టెంపరేచర్, ఒత్తిడి పెరిగిన సందర్భంగా భూమిలో సుమారు 160 కిలోమీటర్ల లోతులో అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బయటకు కరిగిపోయిన ఖనిజాలు లావా ఎగజెమ్మినప్పుడు డైమండ్స్ తయారవుతాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ. అది కూడా ప్రత్యేకమైన ఖనిజమేదో ఆ వేడికి కరిగిపోయి క్షణంలో తయారై బయటకు విసిరేయబడతాయట. అలా వజ్రాలు భూమి పొరల్లోకి చేరిపోయి ఎక్కడో తవ్వకాలు జరిగినప్పుడు యాదృచ్ఛికంగా బయటపడుతూ ఉంటాయి. అంటే ఒక వజ్రం తయారు కావాలంటే ఎన్నో పరిస్థితులు కారణమవుతాయి. డైమండ్ కు ఆ పేరు గ్రీకు భాషలోని ఆడామోస్ అనే పదం నుంచి వచ్చిందని చరిత్ర చెప్తోంది. ఆడామోస్ అంటే అన్బ్రేకబుల్ అని అర్థం. అంటే పగలగొట్టలేనిదని అర్థం. అందుకే దానిని ప్రేమకు ప్రతిరూపంగా అనాదిగా రాజులు రాణులకు సమర్పించుకుంటున్నారు. అలా బహుమతులు ఇవ్వడం ద్వారా తమది చాలా గట్టి ప్రేమ అని ప్రకటించుకోవటం అన్నమాట. 18వ శతాబ్దం వరకు ప్రపంచంలో వజ్రాలు కేవలం భారతదేశంలో మాత్రమే లభిస్తాయని అనుకునేవారు. ఎందుకంటే ఒకప్పుడు మన దేశంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారట. అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలోని గోల్కొండ గనుల్లో ప్రపంచంలోని అతిపెద్దవి అరుదైన వజ్రాలు లభించాయి. 105.6 క్యారెట్ల సైజుండే కోహినూరు వజ్రం ఇక్కడే బయటపడింది. అయితే చైనా వ్యాపారులు ఎడారుల గుండా ఏర్పాటు చేసుకున్న సిల్క్ రూటు మొదలయ్యాక మన దేశం నుంచి వజ్రాలు బయట దారి పట్టాయి. అవి ఎక్కువ యూరప్ దేశాల్లోని రాజకుటుంబాలకు, పశ్చిమ దేశాల్లోని ధనవంతుల ఖజానాల్లోకి తరలిపోయాయి. వారు మన దేశం నుంచి వచ్చే ఈ విలువైన రాళ్లను కలిగి ఉండటం ఓ ప్రెస్టేజ్ అని భావించేవారు. వాటిని తాము ప్రేమించే వారికి బహూకరించడం ఓ గొప్ప అనుభూతిని ఇచ్చేదని చెప్తారు. అయితే కాలక్రమేణా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ వజ్రాలు బయటపడ్డాయి. వాటి కోసం మైనింగ్ కూడా మొదలైంది. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాల్లోనూ విలువైన వజ్రాలను మైనింగ్ ద్వారా ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ రోజు ప్రపంచంలో మంచి క్వాలిటీ కలిగిన వజ్రాలకు రష్యా, కెనడా, బోట్స్వానాలో లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 53 డైమండ్ ఉత్పత్తి జరుగుతున్న దేశాలున్నాయి. ఇంత జరిగినా ఇప్పటికీ ప్రపంచంలో డైమండ్స్ విషయంలో భారతదేశం ప్రాముఖ్యత తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా దొరుకుతున్న వజ్రాల్లో 85% వజ్రాలను కట్ చేయటం, పాలిష్ చేయడం లాంటి పనులు సూరత్, గుజరాత్ ప్రాంతాల్లోనే జరుగుతోంది. మన దేశంలో డైమండ్ మైనింగ్ పరిశ్రమ చాలా గట్టుదిట్టమైన నియమ నిబంధనలతో కొనసాగుతోంది. ఉత్పత్తి జరిగి పాలిష్ అయిన ప్రతి వజ్రానికి దాని క్వాలిటీకి సంబంధించిన ధృవపత్రం ఇస్తున్నారు. డైమండ్ మైనింగ్ వల్ల పర్యావరణంపై పెద్ద ప్రభావం ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ఓ వజ్రం ఎక్కడో భూమి లోతుల్లో బిలియన్ల కొద్ది సంవత్సరాల క్రితం అరుదైన సమయంలో తయారై అనంతంగా ప్రయాణించి చివరకు మన శరీరంపై అలంకరించబడటం అన్నది ఎప్పటికీ ఓ మిరాకిల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ల్యాబుల్లో తయారయ్యే కృత్రిమ వజ్రాలు ఎన్ని తయారైనా అసలు సిసలైన వజ్రం కురిపించే న్యాచురల్ బ్యూటీ ముందు నిలబడలేవన్నది నిజం. వజ్రం, బంగారం, ప్లాటినం కన్నా విలువైనది, చెక్కు చెదరనిది, ధరలోనూ సాటు లేనిది. వజ్రాల్లో పలు రంగులు ఉన్నా దేని ప్రత్యేకత దానిది, దేని చరిత్ర దానిది. ముఖ్యంగా రంగులేని స్వచ్ఛమైన వజ్రాలకే విలువ ఎక్కువ. వజ్రం అంటేనే ఓ వైబ్రేషన్, ఓ ఎమోషన్, ఓ రేంజ్. ఇలా చెప్పుకుంటూ పోతే వజ్రం అంటే వజ్రమే, దానికి సాటి లేదని చెప్పి తీరాల్సిందే. వజ్రం ఎంత గట్టిదంటే వజ్రాన్ని కొయ్యాలంటే దానికి మరో వజ్రమే కావాలి. అత్యంత కఠినమైన ఉక్కును కూడా వజ్రపు బిట్లతో
కోస్తూ ఉంటారు. భూమిలో బోరు వేసే డ్రిల్ బిట్స్ కూడా వజ్రాలతోనే తయారు చేస్తారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వజ్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొలంలో దున్నుకుంటున్న రైతుకు దొరికినా, అతడి పొలంలో పనిచేస్తున్న రైతు కూలీకి దొరికినా ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోతాడు. ఇలాంటి సందర్భాలు బోరుడు వింటూ ఉంటాం. గట్టిగా దృఢంగా ఉన్న వాటిని వజ్రంలా ఉందే అంటారు. అంటే వజ్రం అంత దృఢంగా ఉంటుంది. భూమిలో లభ్యమైన వజ్రాన్ని సానబెట్టడం అనేది ఒక ఖరీదైన ప్రక్రియ. దానికి మంచి షేపు మెరుపు రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది చాలా ఖరీదుతోనూ కూడుకున్న ప్రక్రియగా ఉంటుంది. వజ్రాలు భూమి బరువు కూడా భరించగలవని నిపుణులు చెప్తున్నారు. ఒక రాయి అరుదైన వజ్రంలా తయారు కావటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని మనం ముందు చెప్పుకున్నాం. భూమిలో అరుదైన వజ్రం పూర్తిగా రూపుదిద్దుకున్న తర్వాత భూమి లోపల నుంచి బయటికి రావటానికి వందల ఏళ్లు పడుతుందట. భూగర్భంలో తయారైన వజ్రం భూమిపైకి వచ్చే ప్రక్రియలో భూమి పొరల్లో అపారమైన ఘర్షణ చోటు చేసుకుంటుందట. ఆ వజ్రాన్ని పైకి నెట్టేందుకు భూమికి సరైన శక్తి కావాలి. ఇవి పైకి రావటానికి సరైన శక్తితో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. ఇదే అంశంపై శాస్త్రవేత్తల బృందం కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధనలు జరుపుతున్నారు. దీంట్లో భాగంగా కొన్ని వందల ఏళ్ల క్రితం భూమిపై ఖండాలు వేరువేరుగా చీలిపోయాయి. ఇదే క్రమంలో అగ్నిపర్వతాల్లో భారీ పేలుళ్లు సంభవించి వజ్రాలను పట్టుకొని ఉన్న కింబర్లైట్స్ రాళ్లు భూమిపై పడ్డాయి. ఇక కాలక్రమేణా వజ్రాలు భూమిపై కనిపించటం మొదలయ్యాయని పరిశోధనలు చెప్తున్నారు. అందుకే వజ్రాలకు అంత ఖరీదు. అగ్నిపర్వతంలోని లావా కూడా ఏమి చేయలేనంత దృఢమైనవి కాబట్టే వాటికి అంత డిమాండ్. నిజమైన వజ్రాన్ని కొనుగోలు చేయాలనుకుంటే అది నిజమైన వజ్రమేనా అని నిర్ధారించుకోవటానికి, అది ఏర్పాటు అవ్వటానికి మిలియన్లు లేదా బిలియన్ల సంవత్సరాలు పట్టిందని నిర్ధారించుకోవాలంటే దానికి నిపుణులు కావాలి. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సంస్థలున్నాయి. అటువంటి వారి సిఫార్సుతోనే వజ్రాలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు సర్టిఫై చేసిన వజ్రాలని స్థానిక జ్యువెలర్స్ షాపుల వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వజ్రం రేటు బంగారం కన్నా ఎక్కువ. కందిగింజంత ఒరిజినల్ వజ్రం 30,000 రూపాయలకు తక్కువగా ఉండదు. 1 క్యారెట్ వజ్రం రేటు ఈ రోజు 65,000 అంటే నమ్మగలరా? అవును, వజ్రం అందుకే విలువైంది. బంగారం కన్నా విలువైంది. వజ్రం చేరికతో బంగారానికి అందం వస్తుంది. అందుకే దాని పట్ల ప్రపంచ వ్యాప్తంగా జనంలో మోజు ఏర్పడింది. పైగా వజ్రం శాశ్వతమైనది, కలకాలం నిలిచుంటుంది. సో చూసారుగా, ఇది వాళ్ళ చింత. మరిన్ని అంశాలతో మరింత కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది.